పూర్వము గోదావరి తీరమున సుశీలుడు అను కర్మిష్టి అయిన వేద పండితుడు ఉండేవాడు. అతడు ఒకనాడు ప్రయాణము చేయుచు త్రోవ తప్పి భయంకర అరణ్యంలో ప్రవేశించాడు. ఆ అడవి దట్టమైన పొదలతోనూ ఉన్నతములగు వృక్షములతోనూ పులి మొదలగు భయంకరమైన జంతువులతోనూ కూడి ఉండేది. అతడు ఆ అరణ్యం నుండి బయటకు వచ్చే మార్గం వెదుగుచూ అటు ఇటు తిరుగుతున్నాడు. అచ్చట భయంకరుడైన రాక్షసుని చూచాడు. వారి పాదాలు చండ్ర చెట్టుల వలె ఉన్నాయి. పాదములు మాత్రం చెట్టుగా ఉండి మిగిలిన శరీరం భయంకరమైన రాక్షసాకారం కలిగి ఉన్నది. అచ్చటి కొమ్మలు ముళ్ళతో గాలికి కదిలి ఆ రాక్షసుని శరీరమునకు గుచ్చుకొని రక్తం కారుచున్నది. వానికి కదులునట్టే అవకాశం లేదు. ఆహార పానీయాదులను తీసుకునే అవకాశం లేదు. ఇట్టి దురవస్థలో ఉండి బిగ్గరగా దుఃఖించుచున్న రాక్షసుని సుశీలుడు చూసి భయపడ్డాడు.